రోజు మంచి జొన్న రోడ్లు పెట్టి నాటుకోలు పెడితే తప్పకుండా నమస్కారం రచన వీరోజు నుండి వీరోజు ప్రాణాలు పత్రి తర్వాత సీఎంఆర్ చెట్లు బచ్చోడు తర్వాత వారు బచ్చోడు నుండి పన్నెండు తిమ్మక్కపేట నుండి తర్వాత వారు ఆవేల వెంకటలక్ష్మి అయోధ్య 40,000 రూపాయల చెక్కు సీఎంఆర్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి మా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా పేదోడి కష్టాల్లో ప్రభుత్వం పాలు పంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి గడిచిన సంవత్సరంలో సిఎంఆర్ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వము 1,056 కోట్లు గడిచిన 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వము ఏనాడు ఇంత ఖర్చు పెట్టలేదు. 1,056 కోట్ల రూపాయలు నిరుపేదలకు జబ్బు చేస్తే వారికి అండగా ఉండాలి అని ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వటం జరుగుతుంది. భవిష్యత్తులో మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం, ఇప్పుడు ఇల్లు ఇచ్చాం, ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో 2వ విడత మిగిలిన వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటాం. కొంతమందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళకు కూడా ఈ నెలాఖరులోపు అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం. వీటితో పాటు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి నిరుద్యోగ యువతకి 4,000 మందికి చేయూతనివ్వాలి అని రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి ఇచ్చే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది అని మీ అందరికీ తెలుపుతూ, కొంతమందికి నేను ఎక్కువసేపు ఉంటే మీకు ఒత్తిడి పెరుగుద్ది కాబట్టి అధికారులు ఇక్కడుండి వచ్చిన వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చి పంపిస్తారని తెలుపుతూ సెలవు తీసుకున్నాం.